నీ మనసు బాధగా ఉన్నప్పుడు, మనసులోని బాధ ఎవరితోనైనా చెప్పుకోవాలి అనిపించినప్పుడు, కొన్నిసార్లు హృదయమంతా వేదనతో, కలవరంతో నిండి ఉన్నప్పుడు, నీవెవరికి ఫోన్ చేస్తావు? వెంటనే నీకెవరు గుర్తొస్తారు? నీ స్నేహితులా? తల్లిదండ్రులా? నీ మనసుకి దగ్గరైన వాళ్ళు ఎవరితోనైనా మనసులో ఉన్న వేదనను పంచుకోవాలని అనిపిస్తుందా? నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది. దీనర్థం మనుషులెవరిని కాదు, నువ్వెప్పుడైతే దేవుణ్ణి మొదట ఆశ్రయిస్తావో, నీ మనసు బాలేనప్పుడు, నీ పరిస్థితి బాగోనప్పుడు వెంటనే మోకాళ్ళేసి ఎప్పుడైతే దేవుని ఎదుట నీ మనసు విప్పి నీ హృదయం అంతటిని కుమ్మరిస్తావో, అలాంటి వారి కొరకు దేవుడు దాచించిన మేలు ఎంతో గొప్పదంట. మనుషులంగా ఏదైనా బాధ ఎదురైనప్పుడు వెంటనే వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసేస్తూ ఉంటాం. వాళ్ళతో వీళ్ళతో మన కష్టసుఖాలన్నీ చెప్పేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా మీకు ఈ తలంపు వచ్చిందా? మొదటిగా ఈ విషయాన్ని నేను దేవునితో పంచుకోవాలని, దేవునికి మొదటిగా ఈ విషయాన్ని చెప్పాలి అని. దాన్నే దేవుణ్ణి ఆశ్రయించడం అంటారు. ఇప్పటి నుంచి దీన్ని మనం నేర్చుకుందాం. బాధొచ్చినా, సంతోషకరమైంది నీ జీవితంలో సంభవించినా మొదట దేవుణ్ణి ఆశ్రయిద్దాం. వెంటనే మోకాళ్ళేసి ఆయన ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.